ఈనాడు సండే క్లాస్కి పిల్లలను ఎంతమంది తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది మీ పిల్లలను సండే క్లాస్కు ప్రిపరేషన్ చేసి పంపించగలుగుతున్నారు? దేవుని బిడ్డారా, మీరు చెప్పకనే చెప్తూ ఉన్నారు, లోక రక్షకుడు నిజ దేవుడు ఇదిగో అని మీ యొక్క మందిరాల్లో జరుగుతున్నటువంటి సండే క్లాస్కు మీ పిల్లలను పంపించగలిగితే వారు చిన్ననాటి ఎందే ఏం చేయబడతారు? అందులో నాటబడతారు, వాక్యములోను ప్రార్థనలోను. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు, ఆమె పెద్దదైనప్పుడు తొలగిపోదు. ఈనాడు యవన బిడ్డలు, యవన స్త్రీలు ఇంత కిరాతకంగా దారుణంగా తయారవడానికి గల కారణం ఎక్స్పెషల్గా క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి యవన బాలికలు, యవన బాలురు దుర్మార్గంగా కిరాతకంగా తయారవడానికి గల కారణం వారి యొక్క తల్లిదండ్రులే. ఎలా అంటారేమో, వారు చిన్ననాటి ఎందే వారికి చూపించవలసిన త్రోవను వారు చూపించలేదు. చిన్నప్పుడే వారు గాని దేవుని మందిరానికి వెళ్ళాలి, సండే క్లాస్కి వెళ్ళాలి అని వారు చూపించి ఉంటే ఈనాడు వారు పెద్దవారైనప్పుడు దాని నుంచి తొలగిపోయి ఉండేవారు కాదు, తప్పుటి త్రోవలో వెళ్ళి ఉండేవారు కాదు. వారు అలా చెప్పకుండా ఉండబట్టే ఈనాడు సినిమాలకు, షికార్లకు, త్రాగుడుకు, వ్యసనాలకు, వ్యభిచారానికి, దొంగతనానికి పట్టబడుతూ ఉన్నారు. కడుపును పుట్టిన ఆ బిడ్డలే తల్లిదండ్రులకు అవమాన పాలు చేసేవారుగా ఉన్నారు, తలవంపులు తెచ్చేవారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ చెల్లి, తమ్ముడు, నీకు కుటుంబం ఉంటే, నీకు పిల్లలు ఉంటే, నీ రక్త సంబంధికులు ఎవరైనా ఉంటే దయచేసి మీ ప్రక్కన ఉన్నటువంటి మీ మందిరాలకు, లేకుంటే మీ మందిరాలకు వారిని సండే క్లాస్కి పంపించండి.